హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలని కాంట్రాక్ట్ విధానంలో భర్తీ కోసం అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 10th క్లాస్ డిప్లొమా డిగ్రీ అర్హతలతో ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. కేవలం 10th క్లాస్ అర్హతతోనే కొన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. రిమైనింగ్ ఉద్యోగాలకి డిప్లొమా డిగ్రీ అర్హతలు మెన్షన్ చేశారనమాట. సో మరి నోటిఫికేషన్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలను భర్తీ చేసేందుకే ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మరి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండే ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏ విధమైన ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు, ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి రిలీజ్ అయింది, సో అభ్యర్థులకు కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి, అలాగే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ముందుగా వీడియోకి ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మీ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మీద ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఒక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి 5 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారన్నమాట. సో భర్తీ చేస్తున్న ఉద్యోగాల వారీగా క్వాలిఫికేషన్స్ గురించి చూద్దాం. సో మొదటి పోస్ట్ కనుక మనం చూసినట్లయితే ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ కమ్ వొకేషనల్ కౌన్సిలర్ అనమాట. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి క్వాలిఫికేషన్ చూసినట్లయితే రెలవెంట్ ఫీల్డ్లో డిగ్రీ ఉన్నట్లయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు. ఇక సెకండ్ వన్ చూసినట్లయితే పీర్ ఎడ్యుకేటర్ అనమాట. ఇవి వచ్చేసి చదువు తెలిసిన వారు అయ్యండి, ఎక్స్ డ్రగ్ యూజర్ అయి ఉండాల్సి ఉంటుంది. అలాగే డ్రగ్ సేవించేటువంటి అభ్యర్థుల మధ్యలో వర్క్ చేయడానికి విల్లింగ్ గా ఉండాల్సి ఉంటుంది. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక అలాగే థర్డ్ వన్ చౌకీదార్ అనమాట. కేవలం 10th క్లాస్ అర్హతతోనే భర్తీ చేస్తున్నారు. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫోర్త్ వన్ హౌస్ కీపింగ్ స్టాఫ్ అనమాట, ఫుల్ టైం జాబ్. ఇది కూడా కేవలం 10th క్లాస్ అర్హతని భర్తీ చేస్తున్నారు. రిలవెంట్ ఫీల్డ్ లో 1 year ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేశారు. సో ఫిఫ్త్ వన్ వచ్చేసినట్లయితే యోగా థెరపిస్ట్ లేదా డాన్స్ లేదా మ్యూజిక్ లేదా ఆర్ట్ టీచర్ అనే ఉద్యోగాన్ని పార్ట్ టైం విధానంలో భర్తీ చేస్తున్నారు. సో వీరికి వచ్చేసి రెలవెంట్ ఫీల్డ్ లో 3 years ఎక్స్పీరియన్స్ ఉండేది అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా నోటిఫికేషన్ ద్వారా 5 రకాల ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వారికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ చెక్ చేసుకోండి, మీకు ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక ఏజ్ లిమిట్ వచ్చేసి మినిమం 18 years నుంచి మాక్సిమం 40 years వరకు మెన్షన్ చేశారు. 1/1/2026 నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజర్వేషన్ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. SC, ST, BC, EWS క్యాండిడేట్స్కి 5 years, ఎక్స్-సర్వీస్ మ్యాన్ 3 years, డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్కి 10 years చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. ఇక ఫీజు పేమెంట్ కూడా మెన్షన్ చేశారనమాట. DD రూపంలో మన ఫీజుని పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూపించిన అడ్రస్ ద్వారా DD తీసి అప్లికేషన్తో పాటు మనం డీడింగ్ కూడా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఫీజు వచ్చేసి OC క్యాండిడేట్స్కి 300 రూపీస్, రిమైనింగ్ క్యాండిడేట్స్ అందరికీ కూడా 200 రూపీస్ చొప్పున ఫీజు పేమెంట్ మెన్షన్ చేశారు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే ఎటువంటి రాత పరీక్ష లేదు. కేవలం మీకు 2 మార్క్స్ ఆధారంగా అభ్యర్థులు సెలెక్ట్ చేయబోతున్నారు. టోటల్గా 100 మార్క్స్కి సెలక్షన్ ప్రొసీజర్ ఉండబోతుంది. 75% మార్క్స్ వచ్చేసి మీకు ఎడ్యుకేషన్లో క్వాలిఫికేషన్ మార్క్స్ తీసుకుంటారు అనమాట. రిమైనింగ్ 10 మార్క్స్ వచ్చేసి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన ఇయర్స్ వారీగా ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క మార్క్ చొప్పున మాక్సిమం 10 మార్క్స్ కేటాయిస్తారు. ఇంకా రిమైనింగ్ 15% వచ్చేసి మీరు ఆల్రెడీ గవర్నమెంట్ సెక్టర్లో కాంట్రాక్ట్ వర్క్లో చేసినటువంటి ఎక్స్పీరియన్స్ కేటాయిస్తారు అనమాట. ఈ విధంగా ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేయబోతున్నారు. ఇక అప్లికేషన్తో పాటుగా ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసుకోవాలని కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందులో మీకు ఎన్నిటికి ఎలిజిబిలిటీ అన్ని సర్టిఫికేట్స్ అన్నిటిపైన కూడా సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అప్లికేషన్తో పాటుగా ఈ డాక్యుమెంట్స్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక అదేవిధంగా అప్లికేషన్ ఫార్మాట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఈ యొక్క అప్లికేషన్ ఫార్మాట్ మనం ప్రింట్అవుట్ తీసుకొని చూపించిన విధంగా ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అటాచ్ చేసి అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసినట్లయితే నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి నోటిఫికేషన్ ఇచ్చిందనమాట. ప్రకాశం జిల్లాలోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఉన్నటువంటి డ్రగ్ డి అడిక్షన్ సెంటర్లో ఈ యొక్క ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. సో అది కూడా కాంట్రాక్ట్ బేసిక్లో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇక భర్తీ చేసిన ఉద్యోగాలకి క్వాలిఫికేషన్తో పాటుగా ఇక్కడ వేకెన్సీస్, మోడ్ ఆఫ్ అపాయింట్మెంట్, శాలరీ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేశారు. అలాగే రోస్టర్ పాయింట్ కూడా మెన్షన్ చేశారు. సో క్లియర్గా చెక్ చేసుకోవాలి. నుంచి ఇంపార్టెంట్ డేట్స్ కూడా మెన్షన్ చేశారు. 1/4/2026 అంటే ఏప్రిల్ 1వ తారీఖు లోపల అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా ఈ జాబ్స్ మీరు సెలెక్ట్ అయినా తెలుసుకోవాలంటే ఏప్రిల్ 30వ తారీఖున మీరు సెలెక్ట్ అయ్యారో లేదో తెలిసిపోతుంది. ఇక అప్లికేషన్ మనం సబ్మిట్ చేసుకోవాలనుకుంటే మనకి స్పెసిఫైడ్ ఫార్మాట్ అయితే అప్లికేషన్ ఫార్మాట్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూపించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ ఫార్మాట్ మనం డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ చూపించిన విధంగా ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అని అటాచ్ చేసి అప్లికేషన్ క్యాండిడేట్ వెళ్ళి బై హ్యాండ్ ద్వారా సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అడ్రస్ కనుక మనం చూసినట్లయితే డ్రగ్ డిడక్షన్ సెంటర్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, ఒంగోలు. ఈ యొక్క అడ్రస్లో మన అప్లికేషన్ సబ్మిట్ చేసుకొని అక్నాలజ్మెంట్ కూడా తీసుకోవాలని చెప్పి క్లియర్గా తెలియజేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మీ ముందు తీసుకొస్తుంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి. ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు.
అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ని వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను. లింక్స్ని వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వచ్చిన లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో మీ ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.